అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అరుణ్ బ్లాగ్స్. క్రికెట్ అనేది మోస్ట్ అన్ప్రిడిక్టబుల్ గేమ్. ఎప్పుడు ఏం జరుగుతుందో మనం అస్సలు గెస్ చేయలేము. అప్పటి వరకు మంచిగా బ్యాటింగ్ చేస్తున్న టీం సడన్గా వికెట్ కొలాప్స్ అయిపోవచ్చు. మంచి బౌలింగ్ చేస్తున్న టీం సడన్గా రన్స్ ఇవ్వచ్చు. ఏమన్నా జరగచ్చు అనమాట. క్రికెట్లో గెలుస్తుందనుకున్న టీం ఓడిపోవచ్చు, ఓడిపోతుంది అనుకున్న టీం గెలవచ్చు. ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. సో అలాంటిదే ఒకటి జరిగిందన్నమాట. ఎవరు కూడా ఊహించలేదు బంగ్లాదేశ్ ఆస్ట్రేలియాలో ఓడిస్తుందని చెప్పి. కాకపోతే ఈరోజు బంగ్లాదేశ్ ఆస్ట్రేలియాలో ఓడించింది. బంగ్లాదేశ్ క్రికెట్కి ఇది చాలా మంచి డే అని చెప్పాలి. ఈ సిరీస్కి ముందు ఎవరికి కూడా బంగ్లాదేశ్ పైన ఎలాంటి హోప్స్ లేవు. ఎందుకంటే గతంలో 2 టెస్టులు ఆడింది ఆస్ట్రేలియాలో బంగ్లాదేశ్. ఆ 2 మ్యాచ్లు కూడా చాలా చిత్తుగా ఓడిపోయింది. అండ్ ఈ సిరీస్కి ముందు జింబాబ్వేతో చాలా దారుణంగా బంగ్లాదేశ్ ఓడిపోయింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా ప్రెసిడెంట్ 11తోని ప్రాక్టీస్ మ్యాచ్ ఆడింది బంగ్లాదేశ్. అందులో 54 రన్స్కు ఆల్అవుట్ అయింది బంగ్లాదేశ్. సో ఇవన్నీ చూశాక లైక్ బంగ్లాదేశ్ ఆస్ట్రేలియాని ఓడిస్తుందని ఎవరు అనుకోరు. కాకపోతే వాళ్ళు ఓడించారు. 1-0తో ఇప్పటికైతే ఉన్నారనమాట. 2 మ్యాచ్ల సిరీస్లో 1-0తో లీడ్లో ఉన్నారు ఇప్పుడు బంగ్లాదేశ్. మ్యాచ్ విషయానికి వస్తే ఫస్ట్ రోజు బంగ్లాదేశ్ అద్భుతంగా బౌలింగ్ చేసిందని చెప్పాలి. హసన్ మహమ్మద్ చాలా అద్భుతమైన బౌలింగ్ చేశాడని చెప్పాలి. 6 వికెట్లు తీసుకున్నాడు. ఆస్ట్రేలియా బ్యాటర్లో స్టీవ్ స్మిత్ తప్ప ఎవరు కూడా పెద్దగా స్కోర్ చేయలేదు. అంత మంచి బౌలింగ్ చేశారు బంగ్లాదేశ్. ఆల్మోస్ట్ ఫస్ట్ డే నుంచి మ్యాచ్ అయిపోయే వరకు ఆల్మోస్ట్ ప్రతి సెషన్ కూడా బంగ్లాదేశే లీడ్లో ఉందన్నమాట. తర్వాత బ్యాటింగ్ ఆస్ట్రేలియాని 198కి ఆల్అవుట్ చేశారు ఫస్ట్ డేనే. ఆ తర్వాత బ్యాటింగ్కి వచ్చిన బంగ్లాదేశ్ మోర్ దెన్ 400 రన్స్ చేశారు. 230 లీడ్ వచ్చిందన్నమాట బంగ్లాదేశ్కు. ఇంకా సెకండ్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా కొంతవరకు ప్రయత్నించిన, కాకపోతే లీడ్ అనేది చాలా ఎక్కువ ఉంది. ట్రయల్ రన్స్ అది కొట్టి మళ్ళీ లీడ్ కొట్టాలంటే చాలా ఎక్కువ అయిపోయింది. 57 రన్స్ మాత్రమే లీడ్ కొట్టగలిగారు. బంగ్లాదేశ్ 1 వికెట్ కోల్పోయి దాన్ని కొట్టిందనమాట. ఫస్ట్ ఇన్నింగ్స్లో బంగ్లాదేశ్లో వచ్చేసి ఓపెనర్స్ ఒక బ్యాట్స్మెన్ సెంచరీ చేశాడు. తర్వాత శాంటో మంచిగా ఆడాడు. తర్వాత మెహందీ హసన్ మిరాజ్ చాలా అద్భుతంగా ఆడాడని చెప్పాలి. ఫస్ట్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేశాడు, తర్వాత బౌలింగ్ చేశాడు, 5 వికెట్స్ తీశాడు. మళ్ళీ ఒక ఇన్నింగ్స్లో 2 వికెట్లు తీశాడు. చాలా బాగా చేశాడు. హసన్ మహమ్మద్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చింది. 9 వికెట్ తీసుకున్నాడు ఈ మ్యాచ్లో. ఇది అయితే ఈ మ్యాచ్ ఏదైతే ఉందో బంగ్లాదేశ్కు ఒక మంచి బూస్ట్ అని చెప్పాలి. వాళ్ళ క్రికెట్కు. ఈ మధ్యకాలంలో బంగ్లాదేశ్ చాలా కాంట్రవర్సీలో ఉంది. జనరల్గా బంగ్లాదేశ్ అనగానే మనకు వాళ్ళ కాంట్రవర్సీలే గుర్తొస్తాయి, ఓవర్ యాక్షన్ గుర్తొస్తుంది. చాలాసార్లు వాళ్ళు అభిమానులు చాలా ఓవర్ యాక్షన్ చేసేవాళ్ళు. వాటి వల్ల మనం అందరం కూడా బంగ్లాదేశ్ని క్రిటిసైజ్ చేస్తాం. కాకపోతే ఈ విక్టరీ అనేది ఖచ్చితంగా వాళ్ళకి హెల్ప్ అవుతుందని చెప్పాలి.